హలో అండి. ఈరోజు ఏం కూర చేయాలా అని ఆలోచిస్తూ, మా ఇంట్లో చెట్టుకున్న చింత చిగురుని కోసి, చక్కగా ఉల్లిపాయ చింత చిగురు కూర చేశాను. అది చాలా బావుంటదండి. అసలు ఏం కలిపేసుకోకుండా ఉట్టి ఉల్లిపాయ చింత చిగురు కూర చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఎంతో సింపుల్‌గా ఉంటది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. చాలా పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో టేస్ట్‌గా ఉంటుందండి. ఇది చాలా ఈజీగా అయిపోతది. ఒకసారి చూసేయండి. దీనికోసం చింత చిగురు కోసుకొని, దానికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. ఎంత ఉల్లిపాయ ఏసుకున్నా అంత టేస్ట్ ఉంటది. చింత చిగురుని చక్కగా శుభ్రం చేసుకొని, దాన్ని 2 అరచేతుల్లో పెట్టుకొని నలిపితే నలిగిపోతది. దానికి మనకి కర్రీకి కావాల్సినన్ని ఉల్లిపాయలు చింత చిగురు పులుసుకి సరిపడా ఉల్లిపాయలని తీసుకొని, మరీ సన్న ముక్కలు కట్ చేయొద్దండి. ఇదిగోండి ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి ముక్కలు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పుల్ల పుల్లగా నోటికి తగులుతూ చాలా బాగుంటాయి. ఈ సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి. కోసుకుని స్టవ్ మీద ఆయిల్ కూడా కాస్త ఎక్కువగా పడుతుంది. వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని కాస్త ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. చక్కగా ఉప్పు వేసుకుని ఇలా వేయించేసుకుంటే మనకి మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ. మీకు ఎంత టేస్ట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేను. మీకు తెలిసే ఉండొచ్చేమో ఒకసారి. ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా, ఉప్పు చేపలు, ఎండు చేపలు, రొయ్యలు ఇలాంటివి ఏమీ వేయము. మేము నాన్ వెజ్ తినం కాబట్టి ఈ కార్తీక మాసం అంటే ఇలా ఉల్లిపాయ చింత చిగురు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ 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 చేసుకుంటారు. ఇంకా మీరు ఇలా ఉల్లిపాయని చక్కగా మరీ పూర్తిగా మగ్గిపోకూడదండి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత చక్కగా ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఎందుకంటే చింత చిగురు బాగా పుల్లగా ఉంటుంది. ఇలా కారం కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. దీంట్లోకి పోపులు కానీ ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటా కానీ ఏమీ వద్దండి. అసలు అది ఏమి వేయొద్దు. ఉంటే ఇంకా ఉప్పు, కారం, పసుపు, చింత చిగురు, ఉల్లిపాయలు. ఇదిగో కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు వేసుకోండి. 1 గ్లాసు నీళ్ళు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఆ నీళ్లు మరుగు పట్టే వరకు ఉంచాలన్నమాట. చూస్తున్నారు కదా, అలాగా మూత పెట్టేసి ఒకసారి మరుగు పట్టిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి తినేటప్పుడు మనం చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా నలిపి పెట్టుకుంటాం కదా చింత చిగురు, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసి చక్కగా కలిపేసుకోండి. ఒక్కసారి ఉప్పు, కారం కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కొక్క చింత చిగురు మరీ ఫుల్గా ఉంటుంది, ఒక్కొక్కటి ఏమో కొంచెం లైట్గా ఉంటుంది. ఇది మా ఇంట్లో చెట్టుది చాలా ఫుల్గా ఉంటుందండి చింత చిగురు. ఈసారి ఎప్పుడైనా నేను చింత చిగురు కోసేటప్పుడు, అంటే ఇదేం పెద్ద చెట్టు కాదండి, చిన్న చెట్టే, కానీ మాకు మంచిగా కొనుక్కునే పని లేకుండా చిగురిస్తుంది ఈ చెట్టు. నేను ఈసారి చింత చిగురు కోసేటప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి నీళ్లు చింత చిగురు వేసి మూత పెట్టేసిన తర్వాత ఒకసారి చూసుకోండి. కూర నూనె పైకి తేలి అది దగ్గర పడే వరకు ఉంచాలండి. దగ్గర పడే వరకు ఉంచి చక్కగా మగ్గించుకుని, చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది. కూర ఆయిల్ అంతా పైకి తేలింది. అసలు గుమ్మగుమ్మలాడిపోద్దండి. ఈ చింత చిగురు పులుపుకి, కారానికి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే దీని ముందు ఏ నాన్ వెజ్ వంటలు కూడా పనికిరావు. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా అసలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటామండి ఇది. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఆ నీరు కొంచెం దగ్గర ఎగిరిపోవాలి. దీనిలో ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా పైన ఉంచేస్తే వారం రోజులు చక్కగా హ్యాపీగా మనం వండిన రోజు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. రోజు రోజుకి కూడా మాగిన కొద్ది టేస్ట్ పెరుగుతుంది. ఇది మనకి ఏ రోజుకి ఆ రోజులు గడిచిన కొద్ది టేస్ట్ పాడవకపోగా ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఈ కర్రీ చేసుకున్నప్పుడు మనం కంపల్సరీగా రైస్ ఎక్స్ట్రా వండుకోండి. మళ్ళీ రైస్ సరిపోకపోతే నన్ను తిట్టుకుంటారు. రైస్ ఎక్స్ట్రా వండుకోండి. అలాగే ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.